భాగ్యనగరంలో బిగ్ బాస్ ఫేమ్ రతిక రోజ్ సందడి చేశారు. హైదరాబాద్ చైతన్యపురి NIFD ఆధ్వర్యంలో నిర్వహించిన టెస్ట్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 12 లక్షల మెరిట్ స్కాలర్షిప్లను అందించారు. ఫ్యాషన్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇది చక్కటి వేదిక అని సంస్థ MD రాము యాదవ్ తెలిపారు. నేను ఈరోజు మేము ముందున్నాను నిఫ్ట్ ఇన్స్టిట్యూట్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్. ఈ సంస్థ రూరల్ నుంచి వచ్చే వాళ్ళకి అండ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్, వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ, అందరికీ కాకపోతే ఇక్కడి నుంచి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళకి సపోర్ట్గా స్కాలర్షిప్స్ ఇస్తుంది అండ్ టెస్ట్లు నిర్వహించి దాంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తూ వాళ్ళకి ఒక చేయూతగా నిలుస్తుంది. అండ్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు, డిప్లొమా, PG డిప్లొమా, ఫ్యాషన్కి సంబంధించిన అన్ని కోర్సెస్ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బిగించాలని అందరికీ ఫ్యాషన్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సంస్థని, ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వండి అండ్ మీ కలర్ని నెరవేర్చుకోండి. ఫ్యాషన్ అనగానే ఇప్పుడు కొంతమంది కలర్స్ని ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది డిజైనింగ్ని ఇష్టపడతారు. సో వాళ్ళకి ఏదికైతే కంఫర్టబుల్ ఉంటుందో అది వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ చైతన్యపురి ఈ సంస్థ ద్వారా మనము గత 10 సంవత్సరాల నుంచి ఫ్యాషన్ విద్య ఏదైతే ఉందో అది కొన్ని ఉన్నత వర్గాలకు అందుతున్న తరుణంలో గ్రామీణ యువతకు కూడా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను కూడా ఈ ఫ్యాషన్ విద్యకు దగ్గర చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఫ్యాషన్ ఎడ్యుకేషన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గ్రామీణ యువత, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా గత సంవత్సరము 8 లక్షల రూపాయలు అండ్ యావరేజ్గా గత 5-6 ఇయర్స్ నుంచి మేము 5 to 8 lakhs బడ్జెట్ తోటి స్కాలర్షిప్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈసారి భారీ ఎత్తున 12 లక్షల రూపాయలని, మొదటి విడత 6.5 లక్షలు, 7.5 లక్షలు రెండు కలిపి 12 లక్షల రూపాయలని మేము ఈరోజు మొదటి విడతగా ఈరోజు మన ముఖ్య అతిథి రితికా రోజ్ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మహిళలకు ఇచ్చే నా ముఖ్య సందేశం ఏంటంటే, ఫ్యాషన్ రంగంలో రోజు రోజుకు పలు మార్పులు జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ యువతే కాకుండా దేశవ్యాప్తంగా స్కిల్ ఇండియా కింద మేక్ ఇన్ ఇండియా వృత్తి విద్యా కోర్సులకి చాలా ప్రాధాన్యతలో భాగంగా ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా రోజు రోజుకు చాలా ఉన్నత శిఖరాలకి వెళుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మినిస్టర్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్ కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న లోన్సే కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్ గత సంవత్సరం 2023-18 ఏప్రిల్ తారీఖు రోజు కేంద్ర ప్రభుత్వం 1200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ప్రారంభించడం జరిగింది. దానిలో పరోక్షంగా 1,00,000 ఉద్యోగాలు, ప్రత్యక్షంగా 2 లక్షల ఉద్యోగాలను రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్సు, అదేవిధంగా CBSE స్కూళ్ళలో కూడా టీచర్స్ కావాలి. ఇప్పుడు విద్యలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని నరేంద్ర మోడీ ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఫ్యాషన్ విద్యని అందించడం జరుగుతూ ఉంది.